సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్కారం. చూడండి సార్, జీవితంలో స్ఫూర్తి అనేది ఉండి తీరాలి. ఎవరి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎలా ఉన్నా స్ఫూర్తి లేకుండా జీవితంలో ఏ కార్యాన్ని మనం ప్రారంభించలేం. ప్రారంభించిన తర్వాత ఒక క్రమశిక్షణతో నిజాయితీతో దాన్ని నిలబెట్టుకుని జీవితంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం అనేది సహజంగా జరుగుతున్న విషయం. అయితే 40 సంవత్సరాల క్రితం ఈ రంగస్థలానికి వచ్చి ఎక్కడో మారుమూల ఆరుగోళంలో ఉండి చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళుగా అనుకుంటున్న నండూరు విట్ల గారు కానివ్వండి, మన్నార్ గారు కానివ్వండి, వీళ్ళంతా మీరు సైకిల్ మీద ఎడుతుంటే ఓహో ఇది నండూరు సుబ్బారావు గారి స్టైలు, ఇది పద్ధతి, ఓహో ఆకాశవాణి వారు ఓ రంగస్థల నటులు అని చెప్పేసి అనిపించుకునేటువంటి స్థితికి అప్పటికే ఎదిగారు. అంటే అసలు ఆ స్ఫూర్తి ఎలా వచ్చింది? ఈ ప్రపంచంలో ఉన్న చతుషష్ఠి కళల్లో ఉండగా ప్రత్యేకం నాటక రంగానికి వచ్చి దాంట్లో ప్రత్యేకంగా హాస్యానికి ప్రాణం పోసేటువంటి అవకాశాన్ని మీకు కల్పించిన వారు, దీంట్లో మీకు అభిరుచిని కలిగించిన వారు, అక్కడి నుంచి ఈ 40 సంవత్సరాల్లోనూ మీరు ఎలా ప్రారంభించింది, ఎలా గడుపుతోంది ఈ స్థితి వరకు, ఈ 44 సంవత్సరాలకు సంబంధించిన రంగస్థల, రేడియో, సినీ జీవితాన్ని గురించి కొంచెం. ఆనంద్ గారు, ఒక విషయం చెప్తాను. ఏదైనప్పటికీ కూడా అకస్మాత్తుగా మనకు పెద్ద పేరు రావాలి, పేరు కోసమే తంటాలు పడాలి అని కృషి చేయటం చూశారు. దానికోసం ఆశించడం అనేది అది చాలా తప్పు విషయం. మనం కష్టపడాలి, కృషి చేయాలి. అదో తపస్సు కింద భావించి మనం గనక దాన్ని ఆచరించినట్టుంటే కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళకైనా ఎప్పటికైనా ఓ గుర్తింపు, ఓ మంచి పేరు, ఓ మంచి నటుడని కానీ ఈ విధంగా మనకు పేరు వస్తుంది. అంతేగాని ఇవాళే నాటకం వేసేసి ఇవాళ నేను ఒక పెద్ద హీరోని అయిపోవాలి, నా పేరు రావాలి అనుకుంటే మాత్రం అది జరిగే విషయం కాదు. కష్టే ఫలి అన్నారు కదండి. అది నాకు మొదటి నుంచి కూడా ఈ నాటకాలు అంటే చాలా ఇష్టం. నీ చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ సోషల్ నాటకాలు చాలా తక్కువగా ఉండేవి. ఎక్కువ పౌరాణిక, తర్వాత మైథలాజికల్ అంటే పురాణ సంబంధమైనటువంటివి ఆ నాటకాలు ఎక్కువగా ఉండేది. ఆ కాలపు నటుల్ని పేరు ప్రఖ్యాతులు దిట్టంగా ఉండేవి. వాళ్ళ గౌరవం కొంచెం తక్కువగా ఉండేది, కానీ మొత్తం మీద ఆ నటుల పేరు ప్రఖ్యాతులు మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. అంటే గౌరవం తక్కువ అంటే నేను ఏ ఉద్దేశంలో అంటున్నానంటే, ఫలానా నటుడు ఉన్నాడు అంటే ఏదో నాటకాల్లో వేషాలు వేసుకునేవాడు, వాడి కొడుక్కి పిల్లల్ని ఇవ్వటం అన్నది కొంచెం ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒక నటుడు ఇంట్లోకి తన కూతుర్ని ఇవ్వటం కానీ లేకపోతే తన కొడుక్కి చేసుకోవటం కానీ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా గర్వంగా, సంతోషంగా అంగీకరిస్తున్నారు. అంటే రంగు పూసుకుని తైతెక్కలాడేవాడు అనేటువంటి స్థితిని వదిలేసి ఒక కళాకారుడుగా గుర్తింపు వచ్చింది అంటారు. అది అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఎక్కువ పౌరాణిక నాటకాలు ఉండేవి అని చెప్పేసి మీతో చెప్పాను. ఆ కాలంలో చాలామంది ఈ నటీనటులు ఈ నాటక కళని ఒక తపస్సుగా భావించి వాళ్ళు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. విజయవాడలో మైలవరం సమాజం ఉండేది, అట్లాగనే ఏలూరులో మోతేవారి సమాజం ఉండేది, మచిలీపట్నంలో డివి సుబ్బారావు గారి సమాజం ఉండేది, తెనాల్లో స్థానం వారి సమాజం ఉండేది. ఇట్లా సమాజాలుగా ఏర్పడి ఒక నాటకాన్ని తీసుకొని కొన్ని నెలల పాటు దాన్ని అధ్యయనం చేసి పండితుల్ని దగ్గర పెట్టుకుని ఎక్కడ కాపాలో, ఎక్కడికి విరిస్తే పద్యం వస్తుందో, అర్థం వస్తుందో అని చెప్పేసి ఆ కాలంలో దాన్ని చాలా పవిత్రంగా భావించి ఆ రోజున రిహార్సల్స్ చేసి ఒక్కొక్క నాటకాన్ని కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేసి హార్మోనిస్టుని దగ్గర పెట్టుకుని పద్యాలు పాడి ఆ పద్యం యొక్క అర్థం చెడకుండా నటిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే భాషతో పాటుగా భావానికి కూడా ఎక్కువ అవకాశం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంతేగాని ఒక పద్యాన్ని తీసుకుని ఊరికే గిలకరింపు సంగీతంగా పాడి 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 గిలకరింపు అయిన తర్వాత ఒక చరణం అంటాం ఆ కాలంలో చాలా తక్కువగా ఉండేది. ప్రతి వాళ్ళు కూడా
ఈ నాటక కళని బాగా ఇష్టపడేవాళ్ళు, నాటకాలంటే బాగా ఇష్టపడేవాళ్ళు. ఈ నాటకాలకి ఆ కాలంలో డబ్బు కూడా బాగా వచ్చేది. ఈ సమాజాలు ఆ విధంగా నాటకాలు ఆడి ఫలానా సమాజం ఉంది. ఇప్పుడు తెనాల్లో స్థానం వారి సమాజం ఉంది. స్థానం వారు అంటే ఆడవేషాలకి పెట్టింది పేరు. ఆయన చాలా నాటకాలు ఇస్తుండేవారు. ముఖ్యంగా ఈ ఆడ నాటకాల్లో సత్యభామ, చింతామణి, దేవదేవి ఇటువంటి పాత్రలు ఆయన పెట్టింది పేరు అన్నమాట. చాలా బాగా నటించేవారు ఆయన. అట్లానే కొందరు నటులు ఆ పాత్రలకి జీవం పోసి శాశ్వతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి పెద్దలు ఉన్నారు. ఇప్పుడు మా గురువు గారు బందా కనకలింగేశ్వరరావు ఉన్నారు. ఆయన చిన్నప్పుడు మరి పాండవోద్యోగ విజయాల్లో కృష్ణుడు, తర్వాతను మరి ఇంకో నాటకం ఏంటంటే అదే రాజరాజోదే వస్తుంది, సారంగధరుడు. సారంగధరుడులో సారంగధర పాత్ర చాలా చాలా అత్యద్భుతంగా నటించేవారు ఆయన. కృష్ణుడి పాత్ర చాలా గొప్పగా నటించేవారు. ఇలాగా ఒక్కొక్క నటుడు తమ అధ్యయనం వల్ల, తన తపస్సు వల్ల ఒక్కొక్క క్యారెక్టర్కి అంకితం అయిపోయి ఆ పాత్ర వాళ్ళే వేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు వేస్తే చూడాలి అనేటటువంటి విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు మీతో చెప్పాను కదా, మైలవరం సమాజం అని, మోతేవారి సమాజం అని, డివి సుబ్బారావు గారి సమాజం అని, తరాల్లో స్థానం వారి సమాజం అని చెప్పాను. వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా మచిలీపట్నంలో డివి సుబ్బారావు గారి నాటక సమాజంలో ఉన్న డిసిప్లిన్ తతిమావట్లో చాలా తక్కువగా ఉండేది. డివి సుబ్బారావు నాటకాలు ఉంది అంటే ఖచ్చితంగా 9ంటికి ప్రారంభింపబడాలి అంటే 9 కొట్టేటప్పటికి ఆడియన్స్ వచ్చారా లేదా ఆయనకి అక్కర్లేదు, పెద్దవాళ్ళు ఎవరో రావాలి అనేటటువంటి అక్కర్లేదు, వెంటనే 9 అయ్యేటప్పటికి కట్టింది తెచ్చేవారు. చూసేవాళ్ళు ఉన్నా సరే, చూడని వాళ్ళు ఉన్నా సరే, ఎవరున్నా సరే. ఆ విధంగా ఆ పాత్రలకు, ఆ పాత్రధారులంతా కూడా ఆయన ఏది చెబితే దాన్ని అక్షరాలా పాటించేవాడు. యమ డిసిప్లిన్ ఉండేది ఆ రోజుల్లో. టైం సెన్స్ బాగా మెయింటైన్ చేసేవారు. డివి సుబ్బారావు నాటకాల్లో ముఖ్యంగా హరిశ్చంద్ర ఒకటి, చిత్తనళి ఒకటి, నారాజు, వించారాణి, ఈ నాటకాలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నాటకాలు. తెనాలి నుంచి చాలామంది నటులు, నటీమణులు వాళ్ళు అక్కడ గడ్డ మీద పుట్టారు. తెనాలిలో మాధవపతి వారు ఉండేవారు. మాధవపతి వారు దుర్యోధనుడు స్పెషల్ అన్నమాట. ఆయన స్పెషలైజ్ చేశారు దాన్ని. మాధవపతి వారు దుర్యోధనుడు అంటే దానికి తిరుగులేదు. అట్లాగే ఇప్పుడు చెప్పాను, సత్యభామ, చింతామణి, దేవదేవి స్థానం వారు వేసేవారు. ఎడవల్లి సూర్యనారాయణ గారు ఒక ఆయన రాజు పాత్రలు చాలా గొప్పగా వేసేవారు. ఎడవల్లి సూర్యనారాయణ గారు మరి ఆయన వేసేటువంటి నాటకాలు ఎంతమందో ఎన్నో విధాలు మెచ్చుకునేవాళ్ళు అనమాట. ఆయన దుర్యోధనుడి పాత్ర కూడా ఆయన చాలా బాగా వేసేవారు. తర్వాత శకుంతల నాటకంలో దుష్యంతుడి పాత్ర ఒకటి ఆయన చాలా బాగా వేసేవారు. తర్వాత హాస్య పాత్రలో వంగర వెంకట సుబ్బయ్య గారు. వంగర వెంకట సుబ్బయ్య గారు వసంతకుడు అంటే మరి కృష్ణ తులాభారంలో వసంతకుడు, విప్పనారాయణలో విప్పనారాయణ చెలికాలు ఉండేవాడు శ్రీనివాసుడు, ఆ పాత్రలు. ఇంకా ఏ పాత్రలైనా సరే హాస్య పాత్రలకి వంగర వెంకట సుబ్బయ్య గారు పెట్టింది పేరు. తర్వాత గోవిందరాజు వేదం కూడా చదివారని చెప్పి చెప్తారు. గోవిందరాజు సుబ్బారావు గారి నటన అంటే ఆ రోజుల్లో ఎంత, ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏ రోజుకైనా సరే ఆయన్ని మించిన నటుడు లేడు అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఉంటారు. చాలా గొప్ప నటుడు ఆయన. బుస్సి, తర్వాత మాలపిల్లలో, షావుకారులో ఈ చిత్రాల్లో కూడా నటించారనమాట ఆయన. తర్వాత కన్యాశుల్కంలో గిరీష్ని వేసేవారు ఆయన. వీరి నటన చూసి మరి అప్పుడు మాలపిల్లలోనూ షావుకారు చిత్రాల్లోనూ వాళ్ళు బుక్ చేసి తీసుకున్నారు. నిజంగా ఆ పాత్రలో ఆయన లీనమైపోయి అసలు ఈ లేని ఈ పాత్ర లేదు అనేటటువంటి విధంగా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయేవారు. చాలా గొప్ప నటుడు గోవిందరాజు సుబ్బారావు. తర్వాత నారదుడు టి రామకృష్ణ శాస్త్రి గారు. మరి కృష్ణ తులాభారంలో నారదుడు, ఇంకా ఇతర చిత్రాల్లో నారదుడు, ఇతర నాటకాల్లో నారదుడు ఈ రామకృష్ణ శాస్త్రి గారు పెట్టింది పేరు అనమాట. సక్కుబాయిలో యోగి పాత్రలు ఉండేవి. ఈ యోగి పాత్రల్ని
చొప్పల్లి సూర్యనారాయణ భాగవతారు గారు, తర్వాత ఇంకో ఆయన దైతా గోపాలం గారు, వీళ్ళిద్దరూ పెట్టింది పేరు. అవి వీళ్ళు వేస్తేనే అత్యద్భుతంగా ఉండేవన్నమాట. తర్వాత ఈ సక్కుబాయి నాటకానికి ఈయనున్నారే దైతా గోపాలం గారు, ఈ దైతా గోపాలం గారు ట్యూన్స్ కట్టి మరి వాళ్ళకి నేర్పి ఆ నాటకాన్ని ఎంతో విజయవంతంగా ప్రదర్శించేవారు అనమాట. కాంచనమాల అని ఒక నటీమణి ఉండేది తెనాల్లో, ఆవిడ చేత ఈ సక్కుబాయి పాత్ర మరి యాక్ట్ చేయించి ఆవిడ పాటలు అవి నేర్పి కొన్నాళ్ళ పాటు, కొన్ని నెలల పాటు నేర్పేసేసి ఆవిడని సక్కుబాయిగా మరి అందరికీ చూపించారనమాట రంగస్థలం మీద. కానీ మరి అదృష్టమో దురదృష్టమో, అంటే మనకి దురదృష్టం, ఆవిడకి అదృష్టమేమో, ఆవిడ 4-5 నాటకాలు వేయగానే సినిమాల్లోకి బుక్ అయిపోయి ఈ సినిమాల్లోకి వెళ్ళిపోయింది. కానీ తర్వాత నాటకాలు వేయటం మానేసేశారు. తర్వాత చాలామంది ఈ పాండవోద్యోగ విజయాలు బ్రహ్మాండంగా, అంటే చాలా ఎక్కువగా ఆడుతూ ఉండేవాళ్ళు. ఈ పాండవోద్యోగ విజయాల్లో కృష్ణుడిగా బండ్ల కనకలింగేశ్వరరావు గారు, అర్జునుడిగా పులిపాటి వెంకటేశ్వర్లు గారు, తర్వాత ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన కూడా చాలా గొప్ప నటుడు. తర్వాత అనేక సినిమాల్లో కూడా నటించారు. ఆయన సోషల్ సినిమాల్లో నటించారు. ఆయన కృష్ణుడిగా చెప్పుకోదగిన నటుడు అనమాట, చాలా గొప్ప నటుడు. తర్వాత ఆ కాలంలో ఎక్కువగా నటించబడే నాటకాలు ఏమిటంటే, ఇప్పుడు మీరు చెబితే ఆశ్చర్యపోతారు, ఆ పేర్లు కూడా మీరు వినుండరు. కృష్ణ తులాభారం, పాండవోద్యోగ విజయాలు, ద్రౌపది వస్త్రాభరణం, కనకతార, కృష్ణ జరాసంత, సతీ తులసి, విప్పర్నారాయణ, రోషనార, చంద్రగుప్త, ఖిల్జీ రాజ్యపతనం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఎక్కువగా ఆడబడేటువంటి నాటకాలు అన్నమాట. ఇప్పుడు విజయవాడ ఉందంటే తొంగల్ చలపతి గారు సక్కుబాయి నాటకం ఎక్కువగా ప్రదర్శించేవారు. గమ్మత్తు ఏమిటయ్యా అంటే, తొంగల్ చలపతి గారి భార్య కోటిరత్నం ఏమో కృష్ణుడు వేస్తూ ఉండేది భార్య, తొంగల్ చలపతి గారు సక్కుబాయి వేస్తూ ఉండేవారు. యోగిగా దైతా గోపాలం గారు, ఈ చొప్పల్లి సూర్యనారాయణ భాగవత గారు వీళ్ళు వేసేవాళ్ళు. గోపాలం గారు అంటే సంగీతం సమకూర్చానండి. అంటే ఆ కాలపు నాటక ఫక్కి బాణీలన్నీ కూడా, నిజం చెప్పాలంటే ఆయన పోయిన తర్వాత ఆ బాణీలే పోయాయి. ఈ సినిమా సంగీతం ఇప్పుడు ఎక్కువగా చోటు చేసుకుంటోంది. కానీ ఆనాటి మన రంగస్థల సంగీతం అంటే దైతా గోపాలం గారు వీళ్ళంతానే ఆ రోజున వాటికి ప్రాణం పోశారనమాట. ఈ సక్కుబాయి నాటకంలో చాలా గమ్మత్తైన పాత్ర సూరవరపు వెంకటేశ్వర్లు గారు అత్త వేసేవారు. చింతామణి నాటకంలో చింతామణి తల్లిగా కూడా సూరవరపు వేసేవారు. సూరవరపు వెంకటేశ్వర్లు గారు అంటే ఇక హాస్యం కడుపుబ్బి నవ్వాలేక తెచ్చేవాళ్ళు అనమాట. అసలు ఒక గయ్యాళి ఆడది ఇంత బాగా యాక్ట్ చేసేవాళ్ళు కాదు. స్త్రీ పాత్రలు, మగవాళ్ళు స్త్రీ పాత్రలు వేసేటటువంటి రోజులు అవి. స్థానం నరసింహారావు గారు సత్యభామ, మరి చింతామణి ఇవన్నీ వేస్తుంటే గయ్యాళి పాత్రగా ఈ సూరవరపు వెంకటేశ్వర్లు గారు నటిస్తూ ఉండేవారు అన్నమాట. తర్వాత ఆ రోజుల్లో కృష్ణ పాత్ర ఎక్కువగా ధరించేటువంటి వారు రఘురామయ్య గారు. తర్వాత సూరిబాబు గారు ధర్మరాజు అవి వేస్తుండేవారు అనమాట. ఆయన వాయిస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మైకులు పెడితే ఎంతో దూరం వినిపిస్తుంది. ఆ కాలంలో మైక్ అక్కర్లా కయ్యమని పాడేవారు అనమాట. ఎంత దూరం అయినా వినిపించేది ఆయన యొక్క వాయిస్. సూరిబాబు గారు చాలా దిట్టమైనటువంటి ఆర్టిస్టు. తర్వాత పారుపల్లి సుబ్బారావు గారు, పారుపల్లి సత్యనారాయణ గారు వీళ్ళు కూడా విజయవాడ నుంచి తయారైనటువంటి నటులే. అప్పుడు ఆడవేషాలు తర్వాత క్రమంగా శ్రీరంజని, రామతిలకం వీళ్ళంతా కూడా యాక్ట్ చేయటం మొదలెట్టారు. ముఖ్యంగా జొన్నవిత్తులు శేషగిరిరావు గారు అని చెప్పేసి విజయవాడలో మహాద్భుతమైనటువంటి నటుడు ఉండేవాడు. ఆయన గురించి ఓ చిన్న కథ ఉంది. ఏమిటంటే, ఉత్తర హిందుస్థానం నుంచి బాలగంధర్వ అని చెప్పేసి ఒక సంగీత విద్వాంసుడు వచ్చాడు. బాలగంధర్వ గారికి చాలా పెద్ద పేరు ఉండేది, చాలా బాగా పాడేవాడు. గాయకులు చాలా బాగా పాడేవాడు. ఆయన పాట వినాలని చెప్పేసి కోరిక పుట్టింది. వెడితే రానిలేదు, లోపలికి టికెట్ లేదని చెప్పేసి. రానిపోతే ఈ జొన్నవిత్తుల శేషగిరి గారు బయట కూర్చుని పాట మొదలెట్టాడు. ఈ
బాలగంధర్వ గారి కంట అమోఘంగా ఈయన గిరికిలు తిప్పి పాడుతుంటే లోపల ఉన్నటువంటి జనం అంతా కూడా బయటకు వచ్చేసేసి ఈయన దగ్గర కూర్చుండిపోయారు. వాళ్ళు రావడమే కాదు, బాలగంధర్వ తనంతట తను బయటకు వచ్చేసి ఈయన ఈ జొన్నవిత్తుల శేషగిరి గారిని కావిలించుకుని, మహానుభావ పొరపాటైపోయింది, మిమ్మల్ని ఆహ్వానించాల్సిన డ్యూటీ నాది, మీరు ఎచ్చున్నా లోపలికి రాలేదు అంటే నాకు తెలియనితనం వల్ల ఇలా జరిగింది అని చెప్పి తీసుకెళ్లి స్టేజీ మీద ఈ జొన్నవిత్తుల శేషగిరి గారికి ఆంధ్ర గంధర్వ అని చెప్పేసి బిరుదు ఇచ్చారు. ఆయన శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా నటించేవాడు అనమాట. ఆ రోజుల్లోనే ఈ గ్రామఫోన్ వచ్చినప్పుడు కొత్తగా మరి దీని పేరు ఏంటంటే రామనాథ శాస్త్రి గారు. రామనాథ శాస్త్రి గారు నారదుడిస్తూ ఉండేవాడు. ఆయన కూడా కృష్ణతులాభరణలో నారదుడిసేవాడు. ఆయన కూడా చాలా అత్యద్భుతంగా పాడేవాడు అనమాట. వీళ్ళంతా అత్యద్భుతంగా పాడేవాళ్ళు అంటే రాను తర్వాత ఊరికే పద్యం గిలకరింపు ఒక్కటే కానీ ఈ అందరి నటులు ఇప్పుడు నేను చెప్పినటువంటి నటుల కాలంలో పద్యాన్ని శాస్త్రోక్తంగా ఎక్కడికి విరవాలో, ఏ రాగం సరైనటువంటి రాగం, ఏ రాగం మీద పాడి విలుపు ఎక్కడ వీస్తే ఆ పద్యానికి సరైనటువంటి అర్థం వస్తుందో ఆ శాస్త్రీయంగా తెలిసి పాడేటటువంటి నటులు అనమాట. అలాంటి గొప్ప వాళ్ళలో విజయవాడలో అద్దంకి శ్రీరామూర్తి గారు ఒకరు. ఆయన రాజరాజు వేసేవాడు, ధర్మరాజు వేసేవాడు. ధర్మరాజు రాజరాజు ఈనాటికి ఎవరు వేసినప్పటికీ కూడా అద్దంకి శ్రీరామూర్తి గారిని మించి వెళ్ళారు అని చెప్పేసి ఎవరు అనుకోవటానికి కూడా వెళ్ళేదనమాట. ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికి కూడా ఆయన రాజరాజు మరి ధర్మరాజు ఆ పాత్రలు వాళ్లే వెయ్యాలి. ఆ చూసిన వాళ్లే అదృష్టవంతులు, ఈనాళ్ళు చూడని వాళ్ళు దురదృష్టవంతులే అని చెప్పేసి నేను అంటాను. తరువాత ఈ నాటకాలు అయిపోయిన తర్వాత ఆ కాలంలోనే బళ్ళారి రాఘవ్ గారు ఉండేవారు. బళ్ళారి రాఘవ్ గారు ఇంగ్లీష్ నాటకాలు చాలా గొప్పగా వేసేవారు. తర్వాత తెలుగులో రామదాసు, హిరణ్యకశిపుడు ఈయన వేశాడు అంటే దానికి ఏ విధమైనటువంటి క్రిటిసిజం, విమర్శ వచ్చేది కాదు. కేవలం హిరణ్యకశిపుడే, కేవలం రామదాసే. హిరణ్యకశిపుడు ఎంత క్రౌర్యమైన పాత్రో, రామదాసు ఎంత శాంత స్వభావమైన పాత్రో, ఈ రెండు ఒకదానికోటి సంబంధం లేకుండా కేవలం ఆ పాత్రలు వేసినప్పుడు ఆ పాత్రలో లీనమైపోయి ఆయన నటించేవారు. ఆ పాత్రలే కనిపించేవి తప్ప బళ్ళారి వారు కనిపించేవారు కాదు. అట్లానే ఫారిన్ వెళితే ఈయన వేసినటువంటి ఈ ఇంగ్లీష్ నాటకాల్ని ఈ ఫారినర్స్ ఇంగ్లీషు బాగా వచ్చిన వాళ్లే ఉబ్బి తబ్బిపోయి ఆయన్ని వేణోళ్ళ పొగట్టం మొదలెట్టారనమాట బళ్ళారి రాఘవ్ గారిని. తర్వాత ఈ ఖిల్జీ రాజ్యపతనం ఇటువంటి నాటకాలు వేసినప్పుడు, తర్వాత బొబ్బిలి నాటకం చాలా గొప్ప నాటకం. బొబ్బిలి ఒకటి చాలా ఎక్కువగా వేసేవారు. విజయరామరాజు, బుస్సి ఈ క్యారెక్టర్లు ఈనాటికి కూడా మన తెలుగు వాళ్ళు మర్చిపోవడానికి వీల్లేని క్యారెక్టర్లు. అందులో మరి బసవరాజు సుబ్బారావు గారు అంటే ఆ కాలంలో ఆ నాటకాల్లో చాలా ఆరితీరినటువంటి వాళ్ళు అనమాట. ఇవి వేస్తూ ఉండగా కొన్ని సోషల్ నాటకాలు కూడా వచ్చాయి. సోషల్ నాటకాల్లో రంగూన్ రౌడీ నాటకం వల్ల ఉపయోగం ఏంటంటే కేవలం మరి జారుడైపోయి తాగుడు అలవాటు పడిపోయి మరి ఈ వేసుల ఇళ్లకి వెళ్ళేటటువంటి వాళ్ళకి నీతి గెలిపేటటువంటి నాటకం అన్నమాట. ఆ నాటకంలో రౌడీ దొమ్మేటి సూర్యుడు గారు వేసేవారు. రంగూన్ రౌడీ, దొమ్మేటి రౌడీ అనేవాళ్ళు. ఇంకా రంగూన్ రౌడీ అనేవాళ్ళు కాదు, దొమ్మేటి రౌడీ అనే ఆ నాటకం పేరు. ఆయన ఆ క్యారెక్టరు ఆయన స్పెషలైజ్ చేశారనమాట. ఆ తర్వాత ఈ చింతామణి నాటకాలు వచ్చేటప్పటికి చింతామణి నాటకాలు కూడా అది ఒక విధంగా నీతిని చెప్పేటటువంటి నాటికి. వేసిలే ఇళ్ళకి వెళ్ళకూడదు, వెళితే ఏ విధంగా పతనం అయిపోతారు అనే నీతిని చెప్పేటటువంటి నాటిక చింతామణి నాటిక. విషయం ఏంటంటే ఈ పౌరాణిక నాటకాలు తర్వాత హిస్టారికల్ నాటకాలు వీటికి ఎంత ప్రాముఖ్యత ఉండేదో ఆ కాలంలో వచ్చినటువంటి సోషల్ నాటకాలకు కూడా అంత ప్రాముఖ్యత ఉండేది. అంటే ఏంటి, సమాజానికి పనికొచ్చేటటువంటి నాటకాలే ఎక్కువగా ఆ రోజుల్లో సోషల్ నాటకాలు ఆడేవాళ్ళు. సాంఘిక ప్రయోజనం ఎక్కువ ఉండేది. ఉదాహరణకి ఇప్పుడు చెప్పిన రంగుల రౌడీ ఒకటి, చింతామణి ఒకటి, వరవిక్రయం ఒకటి, తర్వాత కన్యాశుల్కం ఒకటి, ఇవన్నీ ఆ కాలంలో వచ్చినటువంటి గొప్ప నాటకాలు. వరవిక్రయం అంటే ఈ కట్నాలు తీసుకోకూడదు,
కట్నాలు తీసుకున్నందువల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అన్నది ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్య. ఆ సమస్యను చెప్పేటటువంటి నాటకం వరవిక్రయం. అట్లాగనే కన్యాశుల్కం కూడా అటువంటిది అనమాట. దాంట్లో లుబ్ధావతాన్లు, అది ఆ పాత్ర వారి పేరేంటంటే బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు. ఆయన చాలా అత్యద్భుతంగా నటించేటటువంటి వారు ఆ లుబ్ధావతాన్ల క్యారెక్టర్. ఇలాగా అనేక మంది. ఇప్పుడు రచయితను ఈయన ఇద్దరు ఒకటే కదండి? ఒకరే. ఆయన ఎంతటి రచయితో అంతటి ఆర్టిస్ట్ కూడా అన్నమాట. ఒక గమ్మత్తు ఏమిటయ్యా అంటే, ఆ రోజుల్లో నాటకాలకి టిక్కెట్ల కోసం జనం ఎగబడేవాడు. 10 రూపాయలు పెట్టినా కానీ ఆ రోజుల్లో టికెట్లు దొరికేవి కాదు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం వేస్తున్నటువంటి సోషల్ నాటకాలకి టిక్కెట్లు కొనండి అయ్యా అని చెప్పేసి అని వెంటబడుతున్నాం. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఆనాటి ఆంధ్ర నాటక రంగం ఎలా ఉంది, ఈనాటి ఆంధ్ర నాటక రంగం ఎలా ఉంది అన్న విషయం మీరు ఊహించుకుంటే మీకు తెలుస్తుందన్నమాట. తర్వాత వచ్చినటువంటి నాటకాలు ఏమిటంటే, ఆత్రేయ గారి నాటకాలు కొంచెం సమాజానికి పనికొచ్చేటువంటి నాటకాలు ఏమిటంటే గుమాస్తా, విశ్వశాంతి, ఈనాడు. అట్లాగా గుమాస్తా అంటే మామూలు సాధారణ సంసారి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఒక గుమాస్తా ఉన్నాడు, వాడికి వచ్చే జీతం తక్కువ, వాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడు, వాడి తల్లిదని మరి ఇంట్లో తమ్ముడికి కానీ పిల్లలకు కానీ చదువు చెప్పించడానికి దానికి ఎన్ని అవస్థలు పడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పేటటువంటి నాటిక గుమాస్తా, NGO అని. తర్వాత విశ్వశాంతి, ప్రపంచ శాంతి ఏ విధంగా ఉండాలి అని తెలియజెప్పేటటువంటి నాటిక విశ్వశాంతి. ఈ విశ్వశాంతిలో కొడాల ఆదిశేషయ్య గారు, కె వెంకటేశ్వరరావు గారు, కె సత్యం వీళ్ళంతా నటించేవాళ్ళు. మద్దాల సుశీల, సూర్యరత్న కుమారి వీళ్ళు ఆ విశ్వశాంతిని స్పెషలైజ్ చేశారు. వాళ్ళు ఆ నాటకం ఎక్కడేసినప్పటికీ కూడా చాలా అత్యద్భుతంగా విరగబడి చూసేవాళ్ళు. విషయం ఏంటంటే అందులో కె వెంకటేశ్వరరావు గారు చాలా ఉత్తమ నటుడు. ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను పోయినటువంటి యుద్ధ వీరుడు ఈ సమాజానికి ఏ విధంగా సేవ చేస్తాడు అనేటువంటి విషయం అన్నమాట. ఈ కాలు, కన్ను, చెయ్యి లేకుండా ఆయన యాక్ట్ చేసేవారు. నిజంగా నా భూతం నా భవిష్యత్తు అంత చాలా బాగా యాక్ట్ చేసేవాడు ఆయన. కొడాల ఆదిశేషయ్య ఉందాగల పాత్ర, దాంట్లోనూ కష్టం ఉంది. కానీ ఈ కె వెంకటేశ్వరరావు గారు వేసే పాత్ర అంత క్లిష్టమైనటువంటి పాత్ర మాత్రం కాదు. కె వెంకటేశ్వరరావు గారు వేసేటువంటి ఆ మాజీ సైనికుడి వేషం చాలా క్లిష్టమైనటువంటి పాత్ర. ఎంతో గొప్పగా నటిస్తేనే కానీ అది సక్సెస్ కాదనమాట. అలా ఉంటూ ఉండేది. తర్వాత మీరు అంటున్న ఆచార్య గారు, ఇప్పుడు సినిమాలో ఉన్న ఆచార్య ఆత్రేయ గారు ఇద్దరు ఒకటే. అంటే అప్పటికి ఇంకా సినిమాల్లోకి ఎక్కువగా ఆత్రేయ గారు వెళ్ళలేదు. ఎక్కువగా నాటకాలు రాసేవారు ఆయన. ఆ నాటకాల్ని సమాజాల వాళ్ళు ఆ పుస్తకం తీసుకుని మరి బాగా రిహార్సల్స్ చేసి మరి ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఆయన సినిమాల్లో బాగా వెళ్ళిపోయి నాటకాలు రాయటం మానేశారు. ఎందుకంటే ఎక్కువ ఆయనకి సినిమాల్లోనే ఆ డైలాగులు అవి రాయటానికి దానికి తిరుగుబడి లేకుండా ఉండటంతో ఆయన మిగతా నాటకాలు రాయటం తగ్గించేశారనమాట. మరి ఆ ఆత్రేయ గారి నాటకాల్లో మీరు పాల్గొనడం ఏమైనా జరిగిందా? నేను మొట్టమొదటిగా విజయవాడ వచ్చేసి సోషల్ నాటకాల్లో ప్రారంభించినప్పుడు అనిశెట్టి సుబ్బారావు గారిది మా ఊరు అనేటటువంటి నాటిక. మా ఊరు అనే నాటిక ఏంటి అంటే, పల్లెటూళ్ళలో ఓ మున్సిపల్ పార్టీ, ఓ కరణం పార్టీ ఉంటే దాంట్లో దళారులు ఏ విధంగా పనిచేస్తారో, ఈ రెండు పార్టీల మధ్య ఒక అమాయకుడైనటువంటి బడిపంతులు ఏ విధంగా విరుక్కుని ప్రాణం పోగొట్టుకుంటాడో అదనమాట. అంటే నిరపరాధులు రెండు పోటీ పార్టీల మధ్య ఏ విధంగా నలిగిపోతారో చెప్పేటటువంటి నాటిక అన్నమాట అది మా ఊరు అన్నది. దాంట్లో కె వెంకటేశ్వరరావు ఆ పంతులు గారు వేషం వేసేవారు. నేను దాంట్లో కరణం బ్రహ్మయ్య వేషం వేసేవాడిని. కరణం బ్రహ్మయ్య అంటే జిత్తులమారి, అట్లాగే మున్సిపల్ పార్టీ కరణం బ్రహ్మయ్య పార్టీ. ఈ రెండు పార్టీలు ఎంతో హుందాగా కన్నింగ్గా ఈ ప్రజల్ని ఎట్లా ఆడించేవాళ్ళు, ప్రజల్ని ఏ విధంగా చేతులు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు విననటువంటి వాళ్ళని ఏ విధంగా నాశనం చేసేవాళ్ళు, అది చెప్పేటటువంటి నాటిక అనమాట. అందులో ఈ కరణం క్రూర పాత్ర.
ఆ క్రూర పాత్రతో నేను అసలు విజయవాడ నాటక సమాజానికి, అంటే ఈ విజయవాడ రంగస్థల నాటకాలకి నేను పరిచయం అయ్యాను. కె వెంకటేశ్వరరావు గారు అంటే నాకు చాలా అడ్మిరేషన్. ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన ఒక్కసారి ఆయనతో నన్ను పరిచయం చేసి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే నా జన్మ ధన్యం అవుతుంది అనుకునేటువంటి వాడిని నేను. అటువంటిది ఈ బ్రహ్మయ్య పాత్ర వేసిన తర్వాత అది చూసి కె వెంకటేశ్వరరావు సరాసరి లోపలికి వచ్చేసి నన్ను కావలించుకుని, మాస్టారు మీరు ఏ ఊరుండే? నేను ఫలానా అని. నేను ఈ పాత్ర నుంచి ఇంత అద్భుతంగా వేసినటువంటి వాళ్ళని నేను చూడలేదు అని ఆ రోజు నుంచి మా ఇద్దరికి బాగా పరిచయం అయింది. క్రమంగా ఒరే బావ దగ్గరికి వచ్చింది. ఆయన నేను కలిసి చాలా నాటకాలు వేశాం. ఇలా వేసిన వాటిలో ఇన్స్పెక్టర్ జనరల్ ఒకటి. ఇన్స్పెక్టర్ జనరల్ గోగోల్ మరి ఇంగ్లీషు నాటకానికి అనువాదం అన్నమాట. దాన్ని ఇన్స్పెక్టర్ జనరల్ అనే పేరుతో రెంటాల గోపాలకృష్ణ గారు తెలుగు చేశారు. అంటే రష్యన్ నాటకానికి వచ్చిన ఇంగ్లీష్ అనువాదానికి మనం తెలుగు అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఒక మారుమూల పల్లెటూరు ఊళ్ళో డాక్టర్లు, మేజిస్ట్రేట్లు, ఆ ఊళ్ళో ఉండేటువంటి గ్రామ పెద్దలు, ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా కరప్షన్కి అలవాటు పడిపోయారో తెలియజెప్పేటువంటి నాటిక. మంచి తమాషాగా ఉంటుంది అది. అంటే ఏంటంటే, ఆ ఊళ్ళో పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఆ పోస్ట్ మాస్టరు ఈ ఊరి నుంచి రాసే ప్రతి ఉత్తరం చదవటం, ఈ ఊళ్ళో ఎవరికన్నా వచ్చేటువంటి ప్రతి ఉత్తరాన్ని చదవటం, ఉత్తరాలు అతను చదవంతే బయటికి వెళ్ళేవు కాదనమాట, సెన్సార్ కాకుండా బయటికి రావు. ఈ వీళ్ళంతగా ఇంత కరప్షన్ లంచాలు తీసుకునేందుకు ఆ ఊళ్ళో ఉండే ప్రతివాడు అలవాటు పడిపోయాడు. ఇట్లా ఉండగా మరి ఢిల్లీ నుంచి ఒక లంచాలు పట్టుకునే అధికారి వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఉత్తరం వస్తుంది. ఊరికే ఉత్తరం మాత్రమే వస్తుంది. చూస్తే ఆ ఊళ్ళో మరి మేయర్ ఉంటాడనమాట, చైర్మన్ గారు వెళ్ళేటవాడు పెద్ద. ఆయన దగ్గరికి ఈ పోస్ట్ మాస్టర్ పరిగెత్తుకొచ్చి, అయ్యా కొంప మునిగింది, వీడు ఆ ఉత్తరం అన్నీ చదువుతాడు కదా, వాడు వచ్చేసి ఇక్కడికి పలానా వాళ్ళు వస్తున్నారట అని చెప్తారు. అనగానే వాడి దగ్గర మిరియాలు ధనియాలు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ కేటుగాళ్ళు. వాళ్ళు పరిగెత్తుకొచ్చి, అయ్యా మేము చూసామండి ఇవాళ పలానా హోటల్లో ఒక ఆయన దిగాడండి అంటాడు. అయ్యి బాబా ఇంకేముంది రానేమని చెప్పి వీళ్ళంతా వాడి దగ్గరికి వెళ్తారు. అతను రాజధాని నుంచి వచ్చిన వాడే కానీ ఆఫీసర్ మాత్రం కాదు. వీళ్ళంతా వెళ్ళిపోయి, అయ్యా నమస్కారం అండి అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిర్యాదులు చేసుకోవటం, ఒకరికి తెలియకుండా ఒకళ్ళని లంచాలు పెట్టడం, మా జోలికి రావద్దంటే మా జోలికి రావద్దని బతిమాటం, ఇవన్నీ చూసిన తర్వాత వాడేం చేస్తాడు, ఇది వాటంగానే ఉంది అని చెప్పేసి అని వీళ్ళందరినీ ఉపయోగించుకుని వాళ్ళ బాగా డబ్బు వీళ్ళందరి దగ్గర నుంచి కాజేసి పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఈ మేయర్ గారు వాడు నాకు అల్లుడయ్యాడు అని చెప్పేసి మీసాలు తిప్పుకుంటున్న సమయంలో, వాడు అల్లుడుగా చట్టుబండలు కాదు, వాడు ఎవడో ఢిల్లీ నుంచి వచ్చినవాడు, ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు అసలైన వాడు అని కబురు వచ్చిన కానీ నాటకం అయిపోతుంది అనమాట. అంటే ఈ లంచాలు పుచ్చుకోవటం, మరి లంచాలు పుచ్చుకోకూడదు, పుచ్చుకున్న వాళ్ళు వచ్చే అనర్థాలు, ఆ పుచ్చుకున్న వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో ఆ తెలియజెప్పేటువంటి నాటిక ఇన్స్పెక్టర్ జనరల్. దాంట్లో మరి అన్ని పత్రికలు కూడా గొప్పగా పొగిడింది పోస్ట్ మాస్టర్ పాత్ర. అది నేను వేసేవాడిని అనమాట. ఈ పోస్ట్ మాస్టర్ పాత్ర, ఆ కరణం బ్రహ్మయ్య పాత్రలతో నేను బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను ఈ ఊళ్ళో. అప్పటి నుంచి ఈ నాటకాల్లో ఎక్కువగా పాల్గొనటం అదంతా కూడా తటస్థపడుతూ ఉండేది అనమాట. అలాగా సమాజానికి పనికొచ్చేటువంటి నాటకాలు అప్పుడు వచ్చేవి. గుమాస్తా, విశ్వశాంతి, ఈనాడు, మా ఊరు, ఇవన్నీ. మాకు ముందుగా కొప్పరం సుబ్బారావు గారు ఇనపతెరలు అనేటువంటి నాటకం రాశారు. దాంట్లో మరి ఈ గగ్గయ్య గారు, ఇప్పుడు సినిమాల్లో చాలా పెద్ద పేరు మోయించినటువంటి గగ్గయ్య గారు, ఎన్టీ రామారావు గారు, మరి మిక్కిన రాధాకృష్ణ, రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, వీళ్ళంతా ఇనపతెరలో యాడ్ చేసినటువంటి వాళ్ళు అనమాట. అప్పుడు వచ్చారు. మరి కొప్పరం సుబ్బారావు భార్య కొప్పరపు సరోజిని గారు ఉండేవారు. ఆవిడ రంగస్థలం మీద యాక్ట్ చేసేది. కొన్ని పాత్రలు చాలా గొప్పగా యాక్ట్ చేసేది. అదే ఓ సమాజం. తర్వాత ఉదయని రాఘవ కళా సమాజం అని ఒకటి ఉండేది. అంటే ఇప్పుడు సినిమాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నిర్మల్ గారు ఆ సమాజాన్ని స్థాపించినటువంటి వారు. ఆవిడ బెల్లంకొండ రామదాస్ గారి చేత పునర్జన్మ అని చెప్పి ఒక నాటకం రాయించారు. ఆ పునర్జన్మ నాటకం ఒకటి ఎన్ని చోట్లైనా ప్రదర్శింపబడింది, అనేక ప్రైజులు వచ్చాయి. చాలా గొప్ప నాటకం.
అంటే పతితను ఉద్ధరిస్తాను అని చెప్పేసి బయలుదేరినటువంటి పెద్ద మనిషే ఆవిడ పతిత అని చెప్పి తెలిసిన తర్వాత ఆవిడ మాజీ ప్రియుడు వచ్చినప్పుడు, కానీ ఈవిడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆ మాజీ ప్రియుడిని దగ్గరికి రానీయదు. ఏదో పెళ్లి చేస్తున్నాను బాగున్నాను కదా అనుకుంటే ఆ మాజీ ప్రియుడు ఉత్త దుర్మార్గుడు. వాడు వచ్చేసి ఈవిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ బ్లాక్మెయిల్కి సహించలేక ఆ డాక్టర్ పెళ్లి చేసుకున్నవాడు కూడా ఈవిడ నానాహింసలో పెడతారు. చివరికి ఏదో నాటకం సుఖాంతం అవుతుంది అనుకుంటే ఆ బ్లాక్మెయిల్ చేసిన వాడిని బయటికి గింటేస్తారు. అది పునర్జన్మ నాటకం. బెల్లంకొండ రామదాస్ గారిని కూర్చోబెట్టి రాయించారు వీళ్ళు. ఆ నాటకం ఒకటి నాటక కళా పరిషత్తుకి వెళ్తూ ఉండేది. ఇప్పుడు నాటక కళా పరిషత్తులకి అప్పుడు నాటక కళా పరిషత్తులకి చాలా తేడా ఉంది. ఆనాడు నాటక కళా పరిషత్తుకు వచ్చినటువంటి నాటకాలన్నీ కూడా చాలా గొప్ప నాటకాలు. ఏమిటంటే ఇక్కడ మరి ఉదయనీరాక వాళ్ళ సమాజం తాలూకున పునర్జన్మ, తర్వాత కె వెంకటేశ్వరరావు వాళ్ళేమో మా ఊరు నాటకం తీసుకొచ్చారు. తర్వాత ఆశేషయ్య వాళ్ళది ఆంధ్ర నాటక కళాసమితి అనుకుంటాను, వాళ్ళు కప్పలు తీసుకొచ్చారు నాటకం. ఆత్రేయ గారిది భయం అనేటువంటి నాటక, అది రాజమండ్రి నుంచి డాక్టర్ రాజారావు గారు తీసుకొచ్చారు. అలాగనే అంటే నవీన్ లక్ష్మి గారు వాళ్ళు నటించింది. దాంట్లో శాంత, ఏలూరు శాంత, రాజారావు గారు, నవీన్ లక్ష్మి వీళ్ళంతా దాంట్లో యాక్ట్ చేశారనమాట. అంకరా శంకర్రావు గారిని ముసలాడు పాపం చచ్చిపోయాడు ఆయన కూడా చాలా గొప్ప నటుడు. వీళ్ళంతా అక్కడి నుంచి భయం అనేటువంటి నాటకం తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి రమణమూర్తి, సోమయాజులు అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళతో సమాజం ఉండేది. వాళ్ళు కాళరాత్రి అనేటువంటి నాటకం తీసుకొచ్చారు. ఈ నాటకాలన్నీ ఒకదాన్ని నుంచి ఒకటి అత్యద్భుతంగా ప్రదర్శించారు. చివరి జడ్జెస్ ఏ నాటకానికి మనం బహుమతి ఇవ్వాలి, ఏ నటుడికి మనం బహుమతి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకోలేక చాలా అవస్థలు పడ్డారనమాట. అప్పుడు ఆ పయ్యన్ నాటకంలో ఒక పిచ్చి పాత్ర, ఓ పిచ్చమ్మాయి పాత్ర, ఆ పాత్రని నవీన లక్ష్మి అత్యద్భుతంగా నటించింది. అప్పుడు ఆవిడికి ఉత్తమ నటుడిగా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఈ నాటకం ఉంది. ఆ నాటకంలో రమణమూర్తికి ఉత్తమ నటుడిగా ఇచ్చారు. అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్న రమణమూర్తి వాళ్ళ అన్నయ్య సోమయాజులు గారు, శంకరాభరణంలో సోమయాజులు గారు అనమాట, వాళ్ళు వచ్చి నటించారనమాట. ఈ విధంగా మంచి మంచి నాటకాలు ప్రదర్శించారు. నాకు తెలిసినంత వరకు ఉత్తమ నాటక కళా పరిషత్ ఏది అంటే ఆనాడు హైదరాబాద్లో వేసినటువంటి నాటక కళా పరిషత్తేనేమో అని అనిపిస్తుంది నాకు. తర్వాత వచ్చినటువంటి నాటకాల్లో ఈ బిగువు, ఈ పట్టుత్వం, ఈ సామాజిక విలువలు ఇవి చాలా తగ్గిపోయాయి. అయితే సుబ్బారావు గారు మీ మాట గడ్డొస్తున్నాను. 55లో జరిగిన విషయాన్ని ప్రస్తావించారు, బాగుంది. అయితే అప్పటికి నిర్మల గారిని గురించి, సరోజిని గారిని గురించి చెప్పారు. ఆనాటి నటీమణుల స్థితి ఎలా ఉందో మీకు తెలుసును. అయితే ఈ రోజున కూడా మీరు చాలా నాటకాలకి, బయట రంగస్థల నాటకాలకి దర్శకత్వం వహించడం, కొద్దిగా అప్పుడప్పుడు నటించడం అది కదా. ఈనాటి రంగస్థలి నటీమణులకి అప్పటికి ఇతరులకి సహకరించడం కానివ్వండి, రంగస్థలం మీద ఆ వాచ్యాన్ని కానీ భావాన్ని కానీ చెప్పడంలో అప్పటికి ఉన్నట్టు ఇప్పటికి తరతమ భేదాలు ఏమైనా గమనించారా? చాలా ఉంది చెప్పాలంటే. ముఖ్యంగా ఒక నటుడి విషయం మర్చిపోయాను చెప్పడం. బందా కనకంగేశ్వర సమాజంలో ముంజులూరు కృష్ణరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప నటుడో చెప్పడానికి వీల్లేదనమాట. ఆయన విడిగా హోటల్ పెట్టి హోటల్ నడుపుకుంటూ బయట ఈ బందావారి సమాజంలో ఈ నాటకాల్లో ప్రదర్శించేవాడు అనమాట. ఆయన చాణక్యుడు అటువంటి వేసేవాడు, చాలా గొప్పగా ఉండేదన్నమాట. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆ కాలంలో నటీమణులు ఇప్పుడు నిర్మల, మల్లికాంబ, కొప్పర సరోజిని, తర్వాత ఉదయలక్ష్మి అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ, వీళ్ళంతా కూడాను ఇది మన సమాజం, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి డైరెక్టర్ ఎలా చెబితే అలాగా రాత్రింబగళ్ళు రిహార్సల్స్కి అటెండ్ అయ్యి కృషి చేసి వాళ్ళు నేర్చుకుని ఆయా పాత్రలో అద్వితీయంగా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఉత్తమ నటీమణులు అని చెప్పేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేవారు. తర్వాత హేమలత గారిని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ తర్వాత ఫిలిం ఫీల్డ్కి వీళ్ళంతా కూడా ఫిలిం ఫీల్డ్కి వెళ్ళారనుకోండి. ఫిలిం ఫీల్డ్లోకి వెళ్ళకపోవడం ఈ నటీమణులంతా కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు నటించేవాళ్ళు.
డైరెక్టర్ ఏది చెప్తే ఆ పాత్రని ఆ విధంగా మోల్డ్ చేసుకుని కృషి చేసి నేర్చుకునేవారు అనమాట. అంతేమిటి ఆయన చెప్పేది ఏమిటి నేను వినేది ఏమిటి అనేటటువంటి పాయింట్ వాళ్ళలో ఉండేదే కాదు. తర్వాత ఈ కిరాయి తీసుకోవటం, రెమ్యూనరేషన్ తీసుకోవటం విషయంలో కూడా సమాజాన్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకునేవాళ్ళు కానీ రెమ్యూనరేషన్ విషయంలో వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అటువంటి పెద్ద పెద్ద నటుల దగ్గర ఇప్పుడు కె వెంకటేశ్వరరావు, ఆశేషయ్య, ఈ తర్వాత కొప్పరపు సుబ్బారావు, జగ్గయ్య గారు, వీళ్ళంతా అటువంటి మహానటుల దగ్గర నటించినటువంటి అదృష్టం లభించింది. వీళ్ళ దగ్గర మనం ఏదైనా నేర్చుకోవాలి అని నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవాడు కానీ ఈ తీసుకునే కిరాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. కాబట్టి వాళ్ళు మహానటీమణులు అయ్యారు. తర్వాత సినిమాలకు వెళ్ళారు. సినిమాల్లో సావిత్రి గారు బెజవాడ నాటకాల్లో ఆవిడ ఈ సోషల్ నాటకాల్లో యాక్ట్ చేసేవారు. తర్వాత సినిమాల్లోకి వెళ్ళి చాలా గొప్ప నటీమణి అయింది. ఇట్లాగా వాళ్ళు డబ్బు కోసం ఎక్కువ పాటుపడేవాళ్ళు కాదు. కానీ తర్వాత వాళ్ళకు వాచకం స్పష్టత కూడా ఎక్కువగా ఉండేది. ఒక మాట ఎలా పలికింది అంటే ఆ మాట అలా పలకూడదమ్మా, దానివల్ల తప్పు ఉంది అంటే వాళ్ళు వెంటనే దిద్దుకునేవాళ్ళు. వాళ్ళ భాషా జ్ఞానం ఉండేది చాలా మటుకు. కానీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చేటటువంటి నటీమణుల్లో చాలామందికి భాషా జ్ఞానం లేదు, గట్టిగా చెప్పచ్చు ఆ విషయం. ఇప్పుడు ఉన్నటువంటి నటీమణులు ఏమిటి, కేవలం కిరాయి కోసానే నటించటం. అప్పుడు ఒక నటీమణి ఒక నాటకంలో కనుక ఇష్టపడి వస్తూ ఉంటే ఆ నాటకం పూర్తయ్యి ఆ నాటకం ఎక్కడేసినప్పటికీ తనే వచ్చి తనే నటించేది. ఇప్పుడు నటీమణులు అలా కాదు, ఒకేసారి 4-5 నాటకాల్లో బుక్ అవటం, డబ్బు కోసం అనండి ఏదన్నా అవటం. రిహార్సల్స్కి మేము 2 సార్లు 3 సార్లు వస్తామండి అంటాం. ఆ 2 సార్లు కూడా అమ్మ డైలాగ్ తప్పు వలుగుతున్నాం అట్లా కదంటే అవును మేము చాలా నాటకాల్లో వేసాం, మీరు మాకు చెప్పక్కర్లా, పెద్ద పెద్ద వాళ్ళతో వేసాం అంటాం. నువ్వు వేయచ్చు తల్లి, పెద్దవాళ్ళతోనే వేసావు కాదని నేను అంటలేదు, కానీ ఆ మాట వల్ల చాలా తప్పు వస్తుందమ్మా అంటే ఆవిడ చాలా కోపం వస్తుందన్నమాట. తర్వాత పూర్వం మరి నిర్మగాలు వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళని సమాజం ఎక్కువగా గౌరవంగా చూసేది, సమాజాన్ని ఆవిడ గౌరవంగా చూసేది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ నటీమణులు ఉన్నారే వాళ్ళతో పాటుగా వాళ్ళ తల్లిగారు లేకపోతే ఇంకో ఎస్కార్టో వాళ్ళ పిల్లలు వీళ్ళంతా రావడం, వీళ్ళందరికీ ఛార్జీలు, వీళ్ళకి కాఫీలు ఇవన్నీ వచ్చేటప్పటికి మరి బీద దశలో ఉండేటటువంటి సమాజం భరించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తర్వాత ఇంకెవరు లేరు కాబట్టి ఆవిడ చేస్తే ఆవిడ ఎట్టా చేస్తే అట్టాగే యాక్ట్ చేయించుకుంటూ వాళ్ళు ఆవిడ కిరాయి ఇచ్చి పంపించేవాళ్ళు. కిరాయి మరి అక్కడ మటుకు ఏం తక్కువ ఉండేది కాదనమాట, ఖచ్చితంగా ఇంత ఇవ్వాల్సని చెప్పి పూసుకునేవాళ్ళు. కోఆపరేటివ్ తనం చాలా తక్కువగా ఉండేది వీళ్ళలో. ఏదో మంచి బ్రహ్మాండమైనటువంటి సమాజం ఉండేసి వాళ్ళు గట్టిగా ఆర్డర్లో పెడితే ఫోన్లో నేర్చుకుందామని చెప్పి ఎక్కడన్నా 100 ఒకటి ఉంటే ఉండొచ్చు తప్ప తతిమ ఎవరు పిలిచినప్పటికీ వాళ్ళకి టలాయం చేయటం, కిరాయి మాత్రం పుచ్చుకోవడం, 2 రిహార్సల్స్కి వెళ్ళటం, నాటకం అంతా తగలబెట్టడం. ఒక నటీమణి ఏముందో తెలుసా అండి, అంతే కదా ఏమండి ఎటాకు మంచం వేస్తాం కాబట్టి ఆ మంచం కింద ప్రాంప్టర్ పడుకుని చెబుతూ ఉంటాడు, నేను ఇక్కడి నుంచి అనేస్తానండి అది అంటే ఆవిడికి నాటకాలంటే అంత ఇదైపోయింది అనమాట, చులకనైపోయింది. ఆవిడకే కాదు తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు పౌరాణిక నాటకాల సంగతి. ఆ పౌరాణిక నాటకాల సమాజాలు విడిపోయి బెజవాడ నుంచి కృష్ణుడు, ఏలూరు నుంచి ఏమో ఇంకొక అర్జునుడు, ఇంకెక్కడి నుంచి ఇంకోళ్ళు వీళ్ళంతా రావడం, వీళ్ళంతా కలిసి బెజవాడలో నాటకం వేయటం ఆ విధంగా జరుగుతూ వచ్చింది. బెజవాడలో ఏలూరులో కందుకూరి చిరంజీవిరావు గారు ఆయన చాలా మంచి నటుడు. ఇట్లా అది కూడా తగ్గిపోయి కేవలం కాంట్రాక్టర్ ఎవరు పిలిస్తే వాళ్ళే వచ్చి యాక్ట్ చేయడం, స్టేజ్ మీదకి వచ్చి యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు నాటకాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ ఇండివిజువల్ యొక్క గొప్పతనం చాటుకోవాలని చెప్పేసి ఎదుటివాడిని పాడేయకుండా వీడే గంటన్నర పాడేయటం, వాడి మీద వీడు జోక్స్ వేసుకోవడం, వీడి మీద వాళ్ళు జోక్స్ వేసుకోవడం, నాటకం వదిలిపెట్టేసి ఈ రసాభాస పద్ధతి ఎక్కువైపోయింది. అంటే పాత్ర పోషణ కన్నా వ్యక్తిత్వ పోషణ పెరిగిపోతుంది. మీరు ఒక నాటకంలో నేను చూశాను, హరిశ్చంద్రుడు మరి చంద్రమతిని అమ్మేస్తాడు, చంద్రమతి బోర్ని ఏడుస్తూ వెళ్ళిపోతానంటుంది. అప్పుడు ఆవిడ ఏడుస్తుంటే మరి ఈ రియాక్షన్ హరిశ్చంద్రుడు కూడా ఇవ్వాలి కదా, భార్య వెళ్ళిపోతుంది అని బాధ ఉంటుంది కదా. ఇతను పక్కన ఉన్న నక్షత్రకుడితో ఏరా మరి తర్వాత నాటకం ఎక్కడ, మరి మన ఎక్కడ పిలిచారు కాంట్రాక్టర్ గారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆవిడ పద్యం బాడి ఏడుస్తుంటే ఈ తలకాయ ఇలా పెట్టుకుని ఈ విధంగా చేయటం మొదలు స్వాగతంలో.
అలాగా నాటకాలని వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దిగజార్చేశారు అని చెప్పడానికి విచారించాలి. తర్వాత ఈ సోషల్ నాటకాల్లో గండికోట జోగినాథం గారని కాకినాడ వారిది, మరి అంతటి హాస్య చక్రవర్తి ఇంతవరకు పుట్టలేదని నేను అనుకుంటాను. ఆయన చూస్తేనే విపరీతంగా నవ్వొచ్చేది. ఆయన కొన్ని సొంత డైలాగులు వేసుకున్నప్పటికీ కూడా ఎంత విపరీతంగా నవ్వేవాళ్ళు చెప్పడానికి వెళ్ళేదనమాట. మీరు సినిమాలో రేలంగి వెంకటరామయ్య గారి హాస్యం అంటే చాలా గొప్ప హాస్యం అని చెప్పేసి మనం అంతా అనుకుంటాం. అటువంటి రేలంగి వెంకటరామయ్య గారికి, అంజలీదేవి గారికి, వీళ్ళందరికీ కూడా గురువు ఆయన. చాలా అత్యద్భుతమైనటువంటి ఈ చింతామణిలో సుబ్బిశెట్టి వేసేవాడు. మరి ఎంత బాగా నటించేవాడో చెప్పడానికి వీల్లేదు. ఏడు శెట్టి ఏంటి మంచికి కులాసాగా ఉన్నావేంటి అని చెప్పేసి ఎదరపాటి అడిగితే ఫాదర్ డైడ్ 15 days అనేవాడు. అంటే ఏంటి, ఆస్తి అంతా నా చేతికి వచ్చింది అని చెప్పడానికి. ఎంత సున్నితంగా, అతి సున్నితమైనటువంటి నటన అనమాట. దాంట్లో విపరీతంగా ఆయన హాస్యాన్ని సృష్టించేవాడు అనమాట. అట్లానే కంఠాభరణంలో సుబ్బిశెట్టి పాత్ర, ఆయన అటువంటి నటుడు ఇంతవరకు ఇంకా పుట్టలేదు, పుట్టడేమో అని చెప్పేసి కూడా నేను అనుకుంటాడు. హాస్యం అంటే ఏంటో వంకర్లుగా మూతి తిప్పి ముక్కు తిప్పి ఏదో వెకిలి చేసలు చేసి హాస్యం పుట్టిస్తున్నాం కాదు. మాటలో కదలకుండా బెదలకుండా తను నవ్వకుండా ఎదుటివాడిని నవ్వించేవాడు ఎవడో వాడే సరైనటువంటి హాస్య నటుడు. అంటే మీ మాటలో చెప్పాలంటే అప్పట్లో హాస్యం ఉంది, అపహాస్యం ఉంది. ఇప్పుడు దాంట్లో అంతా అపహాస్యమే అయ్యా. ఈ విధంగా జరుగుతుండేది అనమాట. తర్వాత ఇక్కడ కె వెంకటేశ్వరరావు, మరి కొడాల రాజశేఖర్ గారు, సత్యం, పొట్టి చలపతి, పొట్టి ప్రసాద్, రామచంద్ర కాశ్యప, వి రావణపంతులు గారు, డివి నరసరాజు గారు, జగ్గయ్య, ఎన్టీ రామారావు గారు, నిర్మల గారు, బీరన నవీన లక్ష్మి, వాణిబాల, కొప్పరపు సరోజిని, వీళ్ళంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి నటులు అనమాట. నాటకాల కోసాన్ని ఎంతో కృషి చేసి ఆరితీరినటువంటి నటులు. ఈ కె వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా రసం సమాఖ్య అని చెప్పేసి పెట్టి దాంట్లో కనకపుష్టిరాగం, తర్వాత ఈ మా ఊరు, ఇటువంటి దొంగవీరుడు, ఈ నాటకాలన్నీ కూడా ఆ రోజున ప్రదర్శించేవాళ్ళు. ఆ కె వెంకటేశ్వరరావు ఎంత స్నేహం ఉన్నా సరే రీహార్సల్స్ 6 అంటే అందరూ కూడా పాత్రధారులు అందరూ కూడా 6ంటికి అక్కడికి వచ్చి ఉండాల్సిందే. 6 దాటి ఇంకొక నిమిషం ఎక్కువైతే పేర్మని కొట్టేవాడు. తర్వాత రీహార్సల్స్ కూడా వాడు చెప్పినట్టు అట్లా నడవాల్సిందే. వాడి చేతి కింద ఈ పొట్టి ప్రసాద్ హాస్య నటుడు, ఇప్పుడు సినిమా నటుడు, సాక్షి రంగారావు గారు, వీళ్ళంతా కూడా కె వెంకటేశ్వరరావు శిష్యులు. అట్లా చాట్ల శ్రీరాములు అని చెప్పి పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా పనిచేశాడు, అతను కూడా కె వెంకటేశ్వరరావు శిష్యుడే. ఇట్లా మెడ్రాస్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు ఏ ఊళ్ళో చూసినా కె వెంకటేశ్వరరావు శిష్యులు ఉండేవాళ్ళు. అతనికి అంత హంగు, అంత బలం, అంత వర్షిప్ ఉండేది అనమాట. అటువంటి గొప్ప నటుడు. అతను రేడియోకి వచ్చినప్పుడు రేడియో స్క్రిప్ట్ చేత్తో పట్టుకుని, అంత గొప్ప నటుడు కూడా ఏ అక్షరం మీద నొక్కితే అందం వస్తుంది, ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ మీద కామా పెట్టుకోవటం, అండర్లైన్ చేసుకోవటం, ఆ బ్రాకెట్లు పెట్టుకోవటం, ఇవన్నీ చేసుకునేవాడు. ఒకసారి ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్నిసార్లు వేయించుకున్నా సరే ఆ నాటకం అలాగే చెప్పేవాడు. కానీ విచారించాల్సిన విషయం ఏంటంటే, ఈ రేడియో నాటకాల్లో ప్రభుత్వం డబ్బిస్తుంది. ఇచ్చినప్పటికీ అక్కడికి వచ్చేటటువంటి నటులు చాలా మంది ముక్కును బట్టి 2 సార్లు అంటాం. రికార్డింగ్కి వచ్చేటప్పటికి ఆ తప్పులే చెప్పడం, మళ్ళీ తప్పు దిద్దించుకోవడం, ఏ విధమైనటువంటి కృషి ఆ స్క్రిప్ట్ మీద వాళ్ళు చేయటం లేదు అని చెప్పడానికి నేను విచారిస్తున్నాను. కె వెంకటేశ్వరరావు అట్లా కాదు. అతను ప్రతి స్క్రిప్ట్ కూడా దాని గురించి చాలా సాధన చేసేవాడు. అతనున్న 3 రోజులు ఆ స్క్రిప్ట్ని నలగొట్టి వదిలిపెట్టాడు అనమాట. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే కె వెంకటేశ్వరరావు దగ్గర చిన్న నటుడు ఎవరైనా వచ్చేసి ఏమండి ఇది పొరపాటుగా ఉందేమో, కొంచెం సర్దుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి చెబితే ఆలోచించి దిద్దుకునేవాడు. ఎందుకంటే అతనికంటే నేను చాలా చిన్న నటుడు, నేను ఒప్పుకుంటాను. నేను రేడియో రిహార్సల్స్కి వచ్చి రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అతని దగ్గర ఆ డైలాగ్ డెలివరీలో స్టేజ్కి ఒక విధమైనటువంటి మాడ్యులేషన్ పెట్టేవాడు. నేనేం చెప్తున్నానంటే, నేను ఈ విధంగా చెప్పడం అనేది చాలా కష్టం, నాన్న నా మాట విని నాన్న అనేవాడు. అంటే రికార్డింగ్ లెవెల్స్ ఇటు వచ్చేసి బాబ్లింగ్ వచ్చేది. అది రంగస్థలానికి బాగుంటుందేమో కానీ రేడియో రికార్డింగ్కి బాగుండదు. అది అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. అప్పుడు నేను వెళ్ళి రే బాబా ఇట్రా అని చెప్పేస్తేనే వాడికి వినిపించేవాడిని. మొట్టమొదటి 2 మాటలు బాగా వినిపించేవి, తర్వాత బర్రని వినిపించేవి.
ఏమిటి ఇది అనేవాడు. అదే నువ్వు చేస్తున్న పొరపాటు దిద్దుకోమంటే అతను ఎంతో థ్యాంక్స్ చెప్పి అవి ఆ తప్పులు దిద్దుకునేవాడు. అంతేగాని వీడియో నాకు చెప్పడం ఏంటి, వీడవడరా అనేటువంటి భావం అతనిలో ఎప్పుడూ లేదు. అతను ఆర్టిస్ట్గా అతను ఆ విషయంలో అభినందించి తీరాలన్నమాట. అటువంటి నాటకాలు తర్వాత వచ్చాయి. అయితే ఆయన రిహార్సల్స్ లో ఆయన గ్రాఫ్ గీస్తారు అని చెప్పేసి గ్రాఫ్ గీస్తాడు, ఈ గీటి దాటి అవతలకు వెళ్ళటానికి లేదు. దానివల్ల కొద్ది నష్టం కూడా ఉంది. ప్రతి ఆర్టిస్టు కూడా కె వెంకటేశ్వరరావు లాగే మాట్లాడేవాళ్ళు. ఎక్కడ నాటకం వేసినా ఇప్పుడు ఓ నటుడు యాక్ట్ చేస్తుంటే రే ఇతను కె వెంకటేశ్వరరావు శిష్యులాగా ఉన్నాడరా అనేటువంటి ముద్ర కొంచెం కనిపిస్తూ ఉండేది అనమాట. కానీ అది మంచిది కాదు. ప్రతి నటుడికి ఇండివిజువాలిటీ ఉండాలి, ఒక ముద్ర అనేది ఉండకూడదు అని చెప్పేసి చాలా మంది అంటారు. నా అభిప్రాయం కూడా అంతే. ఆ నటుడి యొక్క సత్తాపై తీసుకురావాలి తప్ప ఆయన నటనే వీరి మీద ఇవ్వకూడదు. ఇప్పుడు వీళ్ళంతా పోయిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి నాటకాలు ఎట్లా ఉంటున్నాయంటే 4 సినిమాల్లో 4 సీన్లు తీసుకోవటమును, తెల్లారేపటికి ఓ నాటకం రాసేయటమును, ఆ 3వ రోజు నా నాటకాన్ని ప్రదర్శించటమును, దాంట్లోనే మంగళగిరి పరిషత్తు ఉత్తమ నటుడిగా రావటమును, ఆ ఉత్తమ నటుడిగా వచ్చిన కూడా ఆ కప్పుచ్చు సరాసరి మెడ్రాస్లో సినిమాల్లో స్టూడియోల చుట్టూ తిరగటము జరుగుతుంది. సబ్జెక్టు మాత్రం ఏమాత్రం నటీనటుల్లో ఈ చెయ్యాలి అనేటువంటి ఆరాటం కానీ, నేర్చుకోవాలనేటువంటి తపన కానీ ఇప్పుడుండే నటీనటుల్లో లేదు. ఎక్కువ సినిమాల కోసమే వీళ్ళు నాటకాలు ఇస్తున్నారు కానీ నాటకాల కోసం నాటకాలు వేయటం లేదు. ఆనాటి నటీనటులకి ఇప్పుడు ఉన్నటువంటి నటీనటులకి సంబంధం లేదు. ఏ విధంగానూ కూడా వాళ్ళల్లో 100 వంతు కూడా ఇప్పుడు ఉండేటువంటి నటీనటుల్ని పోల్చుకోవటం అంటే పూర్తిగా కాదు, 100కి ఒక 5 మంది ఏమన్నా తేల్తారేమో. ఆనాటి నటీనటుల్లో ఉండేటువంటి సత్తా, తపన, తపస్సు ఈనాడు వాళ్ళలో ఉండటం లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్న మాటలు అవి. అయితే సుబ్బారావు గారు మీ మాట వస్తున్నాను. మొట్టమొదటి రేడియోలో గణపతిగా మీకు పేరుంది. అదే గణపతిని మీరు 3-4 సార్లు మళ్ళీ నిర్వహించారు. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి భేదం, ఒకే నాటకాన్ని మీరు నటించినప్పుడు మిగిలిన పాత్రధారులంతా కూడా ఆ కాలంలో ఇప్పుడు గండికోట జోగినాథం గారు, తర్వాత ఇత్యాదులు పెద్దలంతా కూడా పుత్సా పూర్ణానందం గారు వీళ్ళంతా నటించారు. తర్వాత ఆ నటులు దొరకపోవటం మూలన కొంచెం తక్కువ స్థాయి నటీనటుల్ని ఎన్నుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మొదటిసారి రికార్డ్ చేసినటువంటి నాటకం చాలా గొప్పగా ఉంది అని చెప్పక తప్పదు. అది ఆనాడు కంఠాభరణ నాటకం రికార్డ్ చేస్తే ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి వీల్లేదు. తర్వాత కంఠాభరణ నాటకం ఇప్పుడు ఉండేటువంటి నటీనటులు కూడా నటించారు, ఏమీ పసరాలేదు. మనసును అర్థం చేసుకుని అనుభవించి నటించడం అన్నది ఈ రోజుల్లో లేదు. ఏదో కాకతాళీయంగా మాట్లాడటం, కాకతాళీయంగా ఏదో డైలాగ్ అనేయటం వరకే తటస్థపడుతుంది. అందువల్ల 2వసారి రికార్డ్ చేసినటువంటి గణపతి అంత నిండుగా లేదు అని చెప్పేసి నాకు తెలుసు. అయితే చివరి ప్రశ్న, ఏ నటుడైనా సరే ఒక తపను ఉండే జీవిస్తాడు, ఒక ఆశయం ఉంటుంది జీవితంలో. మీకు జీవిత ఆశయం ఏమిటి? నాకు నటుడుగా జీవించి నటుడుగానే వెళ్ళిపోవాలని చెప్పేసి అని నా యొక్క కోరిక. అది నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఈ నటన అబ్బింది. కొద్దో గొప్ప రేడియోలోనూ రంగస్థలం మీద పేరు సంపాదించుకున్నాను. అది నాకు ఎంతో ఆత్మతృప్తిగా ఉంది. ఎప్పటికైనా కానీ నటుడిగా జీవించాలన్నదే నా కోరిక. అయితే మీకు వ్యక్తిగత ప్రశ్నకు వస్తున్నాను, మీరు వేరే భావించకపోతే. మీ అబ్బాయి కోళ్ళు విదేశాల్లో ఉంటున్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు. మీ 2వ అబ్బాయి సుఖంగా కోళ్ళు హాయిగా ఉద్యోగం చేస్తున్నారు బ్యాంకులో. ఇది రివర్స్ లో జరిగి ఉందనుకోండి, వీళ్ళు నలుగురు కూడా చేతికి అంది రాలేదు, మీరు అనుకున్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు మీకు చెడ్డ పేరు తెస్తున్నారు. అప్పుడు మీ మనస్థితి ఏమిటి? ఏం చేస్తాను? ఇదే నాకు ఇప్పుడు ఆ విషయానికి వచ్చేటప్పటికి పులిపాటి వెంకటేశ్వర్లు గారు ఆయన గొప్ప నటుడు. ఆయన కొడుకు చివరికి ఆయన బయటికి గెంటి ఎండలో గచ్చు మీద పడి చచ్చిపోయేట్టుగా, ఆ ఎండలో కాలి చచ్చిపోయేటట్టుగా ఆయన చేశాడు అని చెప్పేసి అని అంటారు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మంచినీళ్ళ కోసం నువ్వు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయాడు. ఎవరేం చేస్తారు? నా కర్మ అలా ఉండేది కాదు. మరి ఉంటే ఉండేదేమో, కానీ నా అదృష్టం ఏంటంటే నా 2 పిల్లలే నా అదృష్టం. ఈనాటి వరకు నా చెప్పు చేతల్లో ఉండి నేను
గీసిన గీటు దాటకుండా ఉండి చదువుకుని క్రమశిక్షణలో పెరిగి ఇద్దరూ పైకి వచ్చారు. నాకు అది 1000 కోట్లు నాకు ఇచ్చినటువంటి ఫలం అన్నమాట. మీరు తిట్టకపోతే చివరి ప్రశ్న, నేను కానీ వీరభద్రరావు కానీ మీరు పెట్టిన భిక్ష, మేము రేడియోలో బ్రతుకుతున్నామంటే వాడు సినిమాలో నటిస్తున్నాడంటే మీరు మమ్మల్ని పరిచయం చేశారు, అది వదిలేయండి. శిష్యులుగా మీకు చేయవలసిన మంచి చేయకపోగా, కృతజ్ఞత చూపకపోగా, కృతజ్ఞులై మీ మీద దుష్ప్రచారం చేసామనుకోండి, మీ మనస్థితి ఎలా ఉంటుంది? ఇది నా కర్మ అని చెప్పేసి ఊరుకుంటాను. అంతకంటే నేనేం చెప్పను. ఒకళ్ళని ఆదరించి మనం పైకి తీసుకొస్తాము, వాళ్ళు మనల్ని గుర్తిస్తారా? గుర్తిస్తారు. గుర్తించకపోయినట్టుంటే అది భగవంతుడు మనకి ఇంతవరకు రాసి పెట్టాడు అని చెప్పేసి అనుకుంటాం, అంతే. నాకు జీవితంలో ఎక్కువ అదృష్టం ఏమిటయ్యా అంటే, నా అంత అదృష్టవంతుడు లేడు, ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే నా కోరికలన్నీ, నేను ఏ నాటకాల్లో నటించాలన్నా, సినిమాల్లో నటించాలన్నా నా కోరికలన్నీ నెరవేరాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్టేజీ మీద మొమెంటో తీసుకోవాలి, సినిమాల్లో నటించి అని చెప్పేసి పెద్ద కోరుకుండేది. అది ఆనంద భైరవ సినిమాతో ఆ కోరిక కూడా తీరిపోయింది. నా పిల్లలంతా కులాసాగా ఉన్నారు, నాకు మనవడు ఉన్నాడు, మనవరాళ్ళు ఉన్నారు. ఏదో భగవంతుడి దళ తినటానికి ఉండటానికి ఉంది. 2 పిల్లలు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇది నా అంత అదృష్టం లేనే లేదు. ఇది నాకు పెద్ద అదృష్టం. ఈ అదృష్టం అంతా నాకు ఎలా కలిగిందో చెప్పమంటారా? చెప్పండి. నా భార్య వల్ల. అన్నిటికంటే ముఖ్యం, ఈ కొడుకులు చెప్పు చేతల్లో ఉండటం అన్నది కొంతవరకు సామాన్యమేమో. కోడళ్ళు కూడా వాళ్ళ నాన్నగారిని ఎలా చూస్తారో అంతకంటే ఎక్కువగా నన్ను చూస్తున్నారు. అది పెద్ద అదృష్టం నాకు. నన్ను అర్థం చేసుకుని నా కూతుళ్ళులాగా ఉంటున్నటువంటి కోడళ్ళు నాకు వచ్చారు అంటే ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి చెప్పండి. ఆనంద్ గారు, ఒక్క విషయం చెప్తున్నాను. ఒక మనిషికి ఎంతవరకు సాయం చేయడం నేర్చుకోండి. ఒకళ్ళ నోటికాడి కూడు తీసేయటం మాత్రం, ఒకళ్ళని అన్యాయంగా హింసించటం మాత్రం చేయొద్దు. మీలో మంచితనం ఉందని చెప్పేసి నాకు తెలుసు. తప్పకుండా మీరు పైకి వస్తారు. మీ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నమస్కారం అండి.